తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 1000కి పైగా గురుకులాల పరిస్థితి ఈరోజు ఏమైందనంటే దినదిన గండం నూరేళ్ళ ఆయుష్ అనే ఒక సామెత ఉంటుంది. ఆ సామెత ఈరోజు గురుకులాలకి ఖచ్చితంగా వర్తిస్తుంది. ఎందుకనంటే తెలంగాణ రాష్ట్రంలో 20 నెలలుగా అధికారాలను కొనసాగిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు 100 మంది విద్యార్థులు ఈరోజు గురుకులాలు చనిపోయిన పరిస్థితి మనకు దాపురించింది. రోజు ఏదో ఒక ప్రాంతంలో ఏదో ఒక జిల్లాలో ఫుడ్ పాయిజన్ అవుతుంది. అదేవిధంగా బిల్డింగులు కూలిపోతూ ఉన్నాయి. నిన్న కూడా సంగారెడ్డి జిల్లాలో బిల్డింగ్ కూలిపోయింది. ఈ మధ్యన ఆసిఫాబాద్ వాంకిడి అనే ఆశ్రమ పాఠశాలలో విద్యార్థి చనిపోతే ఎన్హెచ్ఆర్సీ నోటీసులు ఇచ్చింది. అదేవిధంగా హెచ్ఆర్సీ నోటీసులు ఇచ్చింది, కమిషన్లు నోటీసులు ఇస్తూ ఉన్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం ఈరోజు నిమ్మకి నీరెత్తినట్టు ఉంటుంది. ఈ ప్రభుత్వానికి కళ్ళుండి చూడలేకపోతుంది, చెవులుండి వినలేకపోతూ ఉంది. ఈ ప్రభుత్వానికి మనసు లేదనేది మనకు అర్థమవుతూ ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 1000కి పైగా గురుకులాల్లో పేద బడుగు బలైన వర్గాల విద్యార్థులు చదువుకుంటా ఉన్నారు. ఈ పేద ప్రజల మీద పేద విద్యార్థుల పట్ల వీళ్ళకి బాధ్యత లేదు, చిత్తశుద్ధి లేదు. అందుకనే విద్యార్థుల మరణాలు ఆపట్లేదు, ఫుడ్ పాయిజన్లు ఆపట్లేదు, పక్కా భవనాలు ఇవ్వట్లేదు. ఇవి గత కొన్ని సంవత్సరాలుగా మాట్లాడుతూనే ఉన్నాం. కానీ ఇప్పుడు కమిషన్ల పేరుతోని విద్యా కమిషన్ ఏం చేస్తూ ఉంది? ఆకునూరు మురళి గారు మీరు ఏం చేస్తూ ఉన్నారు? స్పందించే అధికారం మీకు లేదా అని చెప్పేసి మేము ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం. ఈరోజు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. మొత్తం ఫుడ్ పాయిజన్ ఘటనల మీద, బిల్డింగులు కూలిపోతున్న దాని మీద వీటి మీద న్యాయ విచారణ జరిపించాలి. 100కు పైగా విద్యార్థులు చనిపోయారు, వాళ్ళ మీద న్యాయ విచారణ జరిపించాలి. బాధ్యుల మీద ఖచ్చితంగా శిక్షలు విధించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రభుత్వం ఒక మాట అంటుంది, మా దగ్గర బడ్జెట్ లేదని చెప్పేసి మాట్లాడుతున్నాం. అయ్యా ముఖ్యమంత్రి గారు, మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు పోలీసు అన్నాళ్ళు ఇక్కడికి వచ్చారు. పోలీసు వాళ్ళ కుక్కల మీద దాదాపు నెలకి 7 నుంచి 8,000 రూపాయలు ఒక కుక్క మీద ఖర్చు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థి మీద ఎంత ప్రవేశిస్తుంది? 1,500 రూపాయలు ఇస్తూ ఉంది, 1,200 రూపాయలు ఇస్తూ ఉంది. మరి ప్రైమరీ వాళ్ళకైతే 1000 రూపాయలు ఇస్తూ ఉంది. ఈ డబ్బులతో ఎట్లా చదివేది మేము? ఈ డబ్బులతో మా బంగారు భవిష్యత్తుని ఎట్లా నిర్మించుకోవాలి మేము అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా స్పందించాలి, ఇప్పటికైనా మాట్లాడాలి, ఇప్పటికైనా రావాలి. ఎందుకంటే ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రి ఉన్నాడు, గొప్ప మాటలు చెప్తా ఉన్నాడు. ఈరోజు వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలకి, మంత్రులకి కాంట్రాక్ట్లు అయినటువంటి వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే మంత్రులకి బిల్లులు చెల్లిస్తూ ఉన్నారు. కానీ ఈరోజు గురుకుల విద్యార్థుల బిల్లు చెల్లించడం లేదు. దాదాపు దాంట్లో పనిచేస్తున్నటువంటి టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు చాలా ఖాళీ ఉన్నాయి. ఉన్న పోస్టులు మొత్తం కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో ఉన్న వాళ్ళకి శాలరీస్ రాని పరిస్థితి ఉంది. కాబట్టి వీటి మీద కూడా దృష్టి పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి, లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఇప్పటికే అద్దె నడుస్తూ ఉన్నాయి. ఇంకా చాలా మొత్తం పక్కా భవనాలు లేవు. నిన్ననే సంగారెడ్డి జిల్లాలో మొత్తం బిల్డింగ్ కూడా కూలిపోయింది, మనం చూసాం. అట్నే అనేకమైన పాఠశాలలు ఈరోజు శిథిలావస్థలు ఉన్నాయి. కాబట్టి వీటి మీద దృష్టి పెట్టాలని చెప్పేసి మాట్లాడుతున్నాం. మరీ ముఖ్యంగా విద్యా కమిషన్ ఆకునూరు మురళి గారు మాట్లాడాలి, దీని మీద న్యాయ విచారణ జరిపాలి. మీరు ఓన్లీ విచారణ చేయడం వరకే కాదు, సమస్యలు పరిష్కరించే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు పొడపంగి నాగరాజ్, పీడీఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఈరోజు పీడీఎస్ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో గురుకులాల్లో నెలకొన్నటువంటి సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి ఈరోజు ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. విద్యార్థులారా, ఈరోజు చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో 1026 గురుకుల పాఠశాలలు ఉంటే ఈరోజు 80% గురుకుల పాఠశాలలకు సొంత భవనాలు లేకుండా ఈరోజు కాలయాపన చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో చదివే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాల్లో దాదాపు లక్షలాది మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తుంటే కనీసం ఆ యొక్క విద్యార్థులకు ప్రభుత్వం కనీస మౌలిక వసతులు కల్పించకుండా ఈరోజు విద్యను బోధిస్తున్నటువంటి స్థితి ఉంది. ఒక పక్క ఈ గురుకుల పాఠశాలలో ఎక్కడ, ఎప్పుడు, ఏ టైంలో ఫుడ్ పాయిజన్ అయ్యి ఎంతమంది విద్యార్థులు పోతారో ఒక తెలియని ఒక దుస్థితిలో ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 886 ఫుడ్ పాయిజన్ ఘటనలు జరిగితే దాంట్లో 48 మంది విద్యార్థులు చనిపోయినటువంటి స్థితి ఉంది. అయినా కూడా ఈ ప్రభుత్వానికి సోయి రాలేదు, ప్రభుత్వం విద్యార్థుల పక్షాన మాట్లాడతలేదు. ఎవరైతే మరణించినటువంటి విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర పోయి మేము ఉన్నామని చెప్పేసి కనీసం భరోసా ఇవ్వని పరిస్థితి ఒక పక్క కొనసాగుతుంది. అంటే ఈరోజు ఈ గురుకుల పాఠశాలలో మొత్తం అదేవిధంగా గురుకుల పాఠశాలలో ఉన్నటువంటి భోజనం ఏదైతే అందిస్తున్నారో వాళ్ళు మొత్తం కూరగాయల నుంచి మొదలు పెడితే చికెన్, మిగతా అన్నీ కూడా కాంట్రాక్ట్ మధ్యవర్తికి ఇస్తే ఈరోజు వాళ్ళు నాసి రకమైనటువంటి కూరగాయలు, కుళ్ళిపోయిన కూరగాయలు తీసుకొచ్చి ఈరోజు వండి పెడుతుంటే విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ ఘటన జరుగుతూ ఉంది. అంటే కొన్ని తెలంగాణలో ఉన్నటువంటి అన్ని గురుకుల పాఠశాలల్లో ఎక్కడైతే జిల్లా కేంద్రాల్లో ఉన్నటువంటి గురుకులాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి గురుకులాల్లో కనీసం వాటికి పహారీ కూడా లేనటువంటి పరిస్థితి ఒక పక్క కొనసాగుతుంది. ఎప్పుడు పాములు వస్తాయో, ఎప్పుడు తేళ్ళు వస్తాయో, వర్షం వస్తే మొత్తం ఈ యొక్క హాలిడేస్ ఇస్తున్నటువంటి ఒక స్థితి ఉంది. కానీ ఈరోజు మేము బడ్జెట్ పెడుతున్నాం, విద్యారంగానికి మేము అభివృద్ధి చేస్తాం. ప్రధానంగా ప్రజాపాలన పేరుతోటి అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు మేము విద్యను హబ్బుగా చేస్తాం, ప్రతి విద్యార్థికి
మీ సకాలంలో మెస్ ఛార్జీలు కానీ అన్ని ఛార్జీలు ఇస్తామని చెప్పేసి మాట్లాడాడు. కానీ ఏదో పెంచినటువంటి పేరు చెప్పారు. అదేవిధంగా గురుకుల పాఠశాలలో ఒకసారి మంత్రులందరూ కూడా పర్యటించారు, అక్కడనే భోజనం చేయాలని చెప్పేసి అన్నారు. కానీ అది ఓన్లీ పేపర్ ప్రకటనకు, పత్రిక ప్రకటనకు తప్ప అది ఆచరణలో మాత్రం శూన్యమైందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా గురుకులాల్లో ఉన్నటువంటి ఆర్సీఓలు ఎవరైతే ఉన్నారో ఆర్సీఓలు జిల్లాలలో పర్యటించకుండా పోవడం వల్లనే ఇలాంటి ఘటనలన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఒక గురుకుల పాఠశాలలో ఉన్నటువంటి ఒక విద్యార్థికి జ్వరం వచ్చినా, కడుపు నొప్పి లేచినా కనీసం అక్కడ హెల్త్ చెకప్ చేద్దానికి కూడా నర్సులు లేనటువంటి పరిస్థితి ఒక పక్క కొనసాగుతుంది. దానివల్ల కూడా కొంతమంది విద్యార్థులు చనిపోయినటువంటి స్థితి కూడా మనందరికీ తెలుసు. ప్రభుత్వాలకు ఈ గురుకుల పాఠశాలలో ఏం జరుగుతున్నాయో అన్ని తెలిసినప్పటికీ కూడా ప్రభుత్వం ఈ విద్యార్థుల పక్షాన మాట్లాడే పరిస్థితి లేదు. ప్రభుత్వం ఈ విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించాలని చెప్పేసి లేదు. ఈరోజు అనేక గురుకుల పాఠశాలలో సరిపడా భోజనాన్ని కూడా పెట్టకుండా ఈరోజు అర్ధాకలితో అలమటిస్తున్నటువంటి ఒక స్థితి ఈ యొక్క గురుకుల పాఠశాలలో కొనసాగుతోంది. ఒక పక్క ప్రభుత్వాలు మేము చెప్తాం, మేము అందరికీ మెస్ ఛార్జీలు పెంచాం, అందరికీ కడుపు నిండా సన్న బియ్యంతో మేము భోజనాలు పెడుతున్నాం అని చెప్పి మాటలకే చెప్తున్నారు. కానీ అది ఆచరణ పోతే ఎక్కడ కూడా ఇలాంటివి కొనసాగట్లేవు. అమలు కానటువంటి ఒక స్థితి కూడా కొనసాగుతూ ఉంది. కాబట్టి మేమేం చెప్తున్నామంటే ఏదైతే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో చనిపోయినటువంటి విద్యార్థులు ఎవరైతున్నారో ఆ విద్యార్థులపైన న్యాయ విచారణ జరిపించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గురుకులాన్ని నెలకొన్నటువంటి సమస్యలన్నింటినీ తక్షణమే పరిష్కరించాలి, పహారీ గోడలు నిర్మించాలని చెప్పేసి అంటున్నాం. ఈరోజు సరిపడినటువంటి వాష్రూమ్స్, టాయిలెట్స్ కూడా సరిగా సరిపడినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు సమయపాలన్ని మార్పు చేసి విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నటువంటి ఒక స్థితి ఉంది. కాబట్టి ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రకాల గురుకులాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ట్రైబల్ వెల్ఫేర్, అదేవిధంగా ఏకలవ్య ఇలాంటి గురుకుల పాఠశాలలు అయితే ఉన్నాయో ఆ గురుకుల పాఠశాలలో నాణ్యమైనటువంటి భోజనాన్ని, పౌష్టికాహారాన్ని అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం. లేని పక్షాన సీఎం రేవంత్ రెడ్డి గారు ఖబర్దార్, మీ యొక్క ప్రజాపాలన ఏదైతుందో ఈ ప్రజాపాలనకు విరుద్ధంగా మీరు పరిపాలన కొనసాగిస్తున్నారు. కాబట్టి మీ యొక్క మంత్రులను కావచ్చు, ఎమ్మెల్యేలను కావచ్చు, జిల్లాలో పర్యటించినప్పుడు మేము ఖచ్చితంగా అడ్డుకుంటాం. ఈ సమస్య పరిష్కరించేంత వరకు కూడా పీడీఎస్గా మేము పోరాడతామని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. పీడీఎస్యు తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాల్లో నెలకొన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం చలో సంక్షేమ భవన్ పిలుపునడం జరిగింది. దానిలో భాగంగా ఇవాళ సంక్షేమ భవన్ ముందు పీడీఎస్యు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టడం జరుగుతూ ఉంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 5 సొసైటీల కింద ఇవాళ గురుకులాలు నడుస్తూ ఉన్నాయి. ఇవాళ వందలాది గురుకుల పాఠశాలలన్నీ కూడా ఇవాళ అద్దె భవనాల్లో నిర్వహించడం వల్ల ఇవాళ విద్యార్థులు ఇవాళ అనేక రకాల అసౌకర్యాల మధ్యలో ఇవాళ విద్యను అభ్యసిస్తున్నటువంటి ఒక పరిస్థితి ఉంది. మరొక వైపు ఇవాళ అద్దె భవనాలకు సంబంధించినటువంటి బకాయిలు ఇవాళ చెల్లించకుండా ఇవాళ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే అనేక అద్దె భవనాలలో కొనసాగుతున్నటువంటి పాఠశాలకు ఆ యజమానులు తాళాలేసినటువంటి ఒక పరిస్థితి ఉంది. అట్లాగే ఇవాళ గురుకులాలన్నీ అద్దె భవనాలలో కొనసాగడం వల్ల ఇవాళ 500 నుండి 600 మంది విద్యార్థులు ఇవాళ రెంటెడ్ బిల్డింగ్లలో చదువుకోవడం వల్ల వాళ్ళకు తగినటువంటి బాత్రూమ్ ఫెసిలిటీస్ లేక, వాష్రూమ్ ఫెసిలిటీస్ లేక, మంచినీటి సదుపాయం లేక ఇవాళ అర్ధాకలితో ఇవాళ వాళ్ళు అలమటిస్తున్నటువంటి పరిస్థితి. అనేక రకాల సమస్యల మధ్యలో ఇవాళ చదువుకుంటున్నటువంటి పరిస్థితి. ఎప్పుడో 4 గంటలకు విద్యార్థి లేస్తే ఇవాళ బాత్రూమ్ల దగ్గర ఇవాళ వాళ్ళు క్యూలు ఇవాళ లైన్లలో నిలబడుతున్నటువంటి కాలకృత్యాలు తీర్చుకోవడం కోసం ఇవాళ పెద్ద ఎత్తున లైన్ పాటించేటువంటి ఒక పరిస్థితి ఇవాళ గురుకులాల్లో ఉంది. అట్లాగే ఇవాళ పౌష్టికాహారం అందిస్తామని చెప్పేసి ప్రభుత్వం మాట్లాడుతూ ఉంది. కానీ ఇవాళ ప్రతి 100 మంది విద్యార్థులకు 5 కేజీల చొప్పున ఇవాళ చికెన్ పెడితే 100 మంది విద్యార్థులు 5 కేజీల చికెన్ని, 5 కేజీల మటన్ని ఏ స్థాయిలో ఇవాళ వాళ్ళు తింటారు అనేటువంటి విషయాన్ని మీరు ఒక్కసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ 100 మంది విద్యార్థులకు 2 కేజీల ఉల్లిగడ్డలు ఇవాళ వాడుతున్నటువంటి పరిస్థితి. 100 మంది విద్యార్థులకు 750 ml నూనెను ఇవాళ వాడుతున్నటువంటి పరిస్థితి. అంటే ఇంత తక్కువ బడ్జెట్ ఇవాళ విద్యార్థుల మీద ఖర్చు చేయడం అంటే ఇవాళ గురుకులాల మీద ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధికి ఇది నిదర్శనంగా ఉంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం. గురుకులాల్లో ఒకప్పుడు ఇవాళ చదివిపియాలంటే ఒక నమ్మకం ఉండేది విద్యార్థులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు. కానీ ఇవాళ గురుకులాల్లో లైబ్రరీలు లేవు, ల్యాబులు లేవు, ఆట వస్తువులు లేవు, ఇవాళ సైన్స్కి సంబంధించినటువంటి పరికరాలు లేవు. మొత్తం ఇవాళ ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఎట్లయితే సమస్యలు ఉంటాయో ఇవాళ అవే సమస్యలు గురుకులాల్లో ఇవాళ పేరుకుపోయినటువంటి ఒక పరిస్థితి. కాబట్టి ఈ సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే విద్యారంగానికి రాష్ట్ర బడ్జెట్లో 30% నిధులు కేటాయించినప్పుడు మాత్రమే విద్యార్థులు ఇవాళ సరైనటువంటి పద్ధతిలో చదువుకునేటువంటి అవకాశం ఉంటుంది, నాణ్యమైనటువంటి భోజనం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది, సక్రమమైనటువంటి పాలన జరిగేటువంటి అవకాశం ఉంటుంది, అత్యుత్తమైనటువంటి ప్రతిభను కనబర్చేటువంటి ఒక ఆస్కారం ఉంటుంది. కాబట్టి సమస్యను గుర్తించకుండా ఇవాళ అనేక
రకరకాల ఉపన్యాసాలు ఇవ్వడం ఫలితంగా ఎట్లాంటి ఉపయోగం జరగదని చెప్పేసి పీడిఎస్గా గుర్తు చేస్తా ఉన్నాం. మరొక వైపు ఇవాళ సమస్యలను వెలికి తీస్తారనేటువంటి కారణంతో విద్యార్థి సంఘాలను ఇవాళ గురుకులాల్లోకి రానియకుండా ఇవాళ ఒక సర్క్యులర్ తీసుకొచ్చినటువంటి పరిస్థితిని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం ఇచ్చినటువంటి సర్క్యులర్ ఏదైతే ఉందో విద్యార్థి సంఘాలని బేషరత్తుగా ఇవాళ గురుకులాలకు అలో చేయాలి. విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను బయటికి తీసేటువంటి ఒక పరిస్థితి, ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణాన్ని గురుకులాల్లో కల్పించినప్పుడు మాత్రమే ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో విద్యార్థులు చదువుకునేటువంటి ఆస్కారం ఉంటుందని చెప్పేసి పీడిఎస్గా గుర్తు చేస్తా ఉన్నాం. మరొక వైపు ఇవాళ ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అనేటువంటిది దాన్ని ఇవాళ ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ గురుకుల సమస్యలను పరిష్కరించకుండా, ప్రభుత్వ విద్యా సంస్థల సమస్యలను పరిష్కరించకుండా, ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో పేరుకపోయినటువంటి సమస్యలను పరిష్కరించకుండా కొత్త పథకాలను తీసుకురావడం వల్ల ఎట్లాంటి ఉపయోగం లేదు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 2009లో తీసుకొచ్చినటువంటి విద్యా హక్కు చట్టానికి విరుద్ధంగా ఇవాళ యంగ్ ఇండియా స్కూల్స్ నెలకొల్పుతా ఉన్నారు. కాబట్టి యంగ్ ఇండియా స్కూల్స్ పెడతామంటే మేము వ్యతిరేకం కాదు, కానీ ప్రభుత్వ విద్యారంగాన్ని ధ్వంసం చేసి మరో కొత్త పేరుతో విద్యా సంస్థలను స్థాపిస్తామంటే మాత్రం పీడిఎస్గా చూస్తూ ఊరుకోబోము అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా స్పష్టం చేస్తూ తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి అన్ని గురుకులాలను పర్యవేక్షించేలా కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా పీడిఎస్గా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు శ్రీకాంత్, పీడిఎస్యు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని.